మరీచిక మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది గైస్. ఇప్పుడే మూవీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చా. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే మరీచిక డైరెక్టెడ్ బై సతీష్ కశెట్టి. రన్ టైం వచ్చేసరికి 2 hours 10 minutes ఉంది. సో మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. సో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ డీసెంట్ గా అనిపిస్తుంది. స్లో నరేషన్ ఉన్నా కూడా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. మాస్ కమర్షియల్ ఆడియన్స్ కి కొంచెం స్లోగా ఫీల్ అవ్వచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే సినిమా ఒక విలేజ్ మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి సంజు మర్డర్ గురించి చెప్తుంది. అదే టైంలో యూఎస్ నుంచి వచ్చిన మరీచిక రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత హిడెన్ సీక్రెట్స్, ఎమోషనల్ కనెక్షన్స్, మర్డర్ మిస్టరీ స్లోగా రివీల్ అవుతాయి. స్టోరీ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా మిక్స్ లాగా ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రెజీనా కసాంద్రా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సస్పెన్స్, మూడ్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సీరియస్ థ్రిల్లర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఫ్యూ ట్విస్ట్ సీన్స్ అయితే బాగున్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తాయి. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది. సో లాగ్ ఫీల్ అయ్యే మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మేజర్ ప్లస్. కెమెరా విజువల్స్ అండ్ డార్క్ టోన్ థ్రిల్లర్ ఫీల్ ని బాగా ఎలివేట్ చేశాయి. టెక్నికల్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంది. డైరెక్టర్ సతీష్ కశెట్టి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా ఈసారి డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ట్రై చేశారు. ఇళయరాజా మ్యూజిక్ వల్ల రిలీజ్ కి ముందు మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో మిస్టరీ థ్రిల్లర్ లవర్స్ కి వన్ టైం వాచ్ డెఫినెట్లీ ఓకే. మాస్ ఎలివేషన్స్ అండ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మరీచిక ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. స్లో నరేషన్ ఉన్నా కానీ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, సస్పెన్స్ ఎలిమెంట్స్ మూవీని వాచబుల్ గా చేస్తాయి. థ్రిల్లర్ జనర్ కి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్.